Hello students, in this video I am going to explain about relation between Kp and Kc and characteristics of equilibrium constant. Now here the equilibrium constant is expressed in three ways. So one is with respect to pressure, another one is with respect to concentration, another one is with respect to mole fraction. But here the important expressions are two. One is with respect to concentration, okay, with respect to concentration. Second one is with respect to pressure. So when active mass is expressed in the concentration term, concentration means N by V term, then we can call as equilibrium constant as Kc. When the active mass is expressed in partial pressure, in the form of partial pressure, if you express active mass, then we can call as the equilibrium constant Kp. This active mass with respect to concentration we can use for gases and aqueous solutions, but partial pressure is applicable only for gases, right. Now here ideal gas equation PV is equals to nRT. Ide kada ideal gas equation. Now here it is the pressure, volume, number of moles, gas constant and temperature. If you send this V, then P is equals to N by V RT will come. So this N by V is nothing but concentration. So P is equals to concentration into RT will come, right. Clear kada idi? మనం ఏదైనా ఒక ఈక్వేషన్కి కేసీ కేపీ ఫామ్లో రాయొచ్చు. సో కేసీ కేపీ రిలేషన్ ఎట్లా ఉంటుందో చెప్పాలి, దానికోసమే ఇది చెప్పాను. ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్కి కేసీ కేపీ రాసి తర్వాత కేసీ కేపీ రిలేషన్ చూద్దాం. మీకు లాస్ట్ వీడియోలో ఒకటి ఇచ్చాను. CaCO3 సాలిడ్ గివ్స్ CaO సాలిడ్ ప్లస్ CO2 గ్యాస్. ఫర్ దిస్ ఈక్వేషన్ రైట్ కేసీ అండ్ కేపీ అన్నా. కేసీ రాసినప్పుడు ఏం చేస్తామంటే యాక్టివ్ మాస్ ఆఫ్ CaO సాలిడ్ ఇంటూ యాక్టివ్ మాస్ ఆఫ్ CO2 గ్యాస్ బై యాక్టివ్ మాస్ ఆఫ్ CaCO3 సాలిడ్ వేయాలి. కానీ సాలిడ్స్కి అండ్ ప్యూర్ లిక్విడ్స్కి యాక్టివ్ మాస్ 1 యూనిటీ. సో దట్స్ వై యూ కెన్ రైట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 అనేది కరెక్ట్. మరి CaO ఏంటి అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CaO సాలిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అట్లనే యాక్టివ్ మాస్ ఆఫ్ CaCO3 సాలిడ్ 1 అవుతుంది. ఎందుకంటే యాక్టివ్ మాస్ అనేది సాలిడ్స్కి అండ్ ప్యూర్ లిక్విడ్స్కి 1 ఉంటుంది. ఓకే రైట్. ఫర్ దిస్ ఈక్వేషన్ KP, హౌ కెన్ యూ రైట్ KP? KP ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 రాస్తే సరిపోతుంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CaO, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CaCO3 నాట్ ఎగ్జిస్ట్స్. సాలిడ్స్కి పార్షియల్ ప్రెజర్ ఏంటి? ప్రెజర్ ఉండదు కదా. దట్స్ వై యూ కెన్ రైట్ దిస్. సో ఇఫ్ దే గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ దెన్ యూ కెన్ రైట్ KCKP వాల్యూస్ లైక్ దిస్. ఇది మీకు KCKP డెరివేషన్లో యూజ్ అవుతుంది. తర్వాత చెప్పాల్సి ఉండే, ముందు ఇది చెప్పి తర్వాత గుర్తొచ్చింది నాకు. సో లాస్ట్ వీడియోలో ఇది చెప్పి ఆపేసానని. ఓకే రైట్. నౌ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి చూసి KCKP రాయటం, దెన్ ఐ విల్ కమ్ టు హియర్. ఓకే KCKPs రాద్దాం కొన్ని ఈక్వేషన్స్కి. నౌ హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఈక్వేషన్, దట్ ఈస్ NH4HS సాలిడ్ గివ్స్ NH3 గ్యాస్ ప్లస్ H2S గ్యాస్. సో ఇప్పుడు దీన్ని చూస్తే కేసీ రాయాలి అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH3, లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అదే కదా, ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ రియాక్టెంట్ మోలార్ కాన్సన్ట్రేషన్.
సో H2S కాన్సన్ట్రేషన్ బై NH4HS కాన్సన్ట్రేషన్. అయితే NH4HS is solid, that's why need not to write this one, so simply you can write this one. And similar way Kp is equals to partial pressure of NH3 gas into partial pressure of H2S gas. No need to write this one. Okay, if they give this compound zinc solid plus Cu plus 2 aqueous solution, zinc solid Cu plus 2 aqueous solution, Zn plus 2 aqueous solution plus Cu solid ఇట్లా ఇచ్చారనుకో. ఇప్పుడు దీనికి కేసీ కేపీ రాయమన్నారు. దెన్ కేసీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, బట్ ఇట్ ఈస్ సాలిడ్. సాలిడ్కి యాక్టివ్ మాస్ 1, సో యూ హ్యావ్ టు టేక్ దిస్ వన్ ఓన్లీ. Zn plus 2 కాన్సన్ట్రేషన్ బై, ఇక్కడ రియాక్టెంట్స్లో దిస్ ఈజ్ సాలిడ్, యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ Cu plus 2 aqueous. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn plus 2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cu plus 2 వేస్తే సరిపోద్ది. సార్ హౌ కెన్ వి రైట్ Kp? For this no Kp. Why? Because aqueous solution, no. For this we won't give pressure. Okay, right. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. H2O సాలిడ్ అంటే ఐస్, యాక్చువల్లీ ఇది ఫిజికల్ ఈక్విలిబ్రియం. H2O లిక్విడ్, H2O సాలిడ్, H2O లిక్విడ్, లేకపోతే ఇట్లా తీసుకుందాం H2O లిక్విడ్, H2O గ్యాస్. ఫర్ దిస్ రైట్ కేసీ అన్నారు అనుకోండి. H2O గ్యాస్ కాబట్టి దీని కాన్సన్ట్రేషన్, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O బై దిస్ ఈజ్ ప్యూర్ లిక్విడ్. ఫర్ ప్యూర్ లిక్విడ్ వీ డోంట్ టేక్, సో కాబట్టి H2O గ్యాస్ మోలార్ కాన్సన్ట్రేషన్. కేపీ కూడా రాయొచ్చు దీనికి, బై బికాజ్ ఇట్ ఈస్ గ్యాస్, సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2O వేపర్. లైక్ దిస్ వీ కెన్ రైట్. ఓకే, సో డిఫరెంట్ ఈక్వేషన్స్కి మనం కేసీ కేపీలు ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్, సో రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ చూద్దాం. రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. రిలేషన్ బిట్వీన్ కేసీ అండ్ కేపీ. రైట్, మీకు ఆల్రెడీ చెప్పాను కేసీ అనేది విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్. సో కేపీ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్. ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ P ఈజ్ ఈక్వల్స్ టు N/V RT. కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు N/V ఇంటూ RT. రైట్, ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుందాం ఈ రిలేషన్ చెప్పడానికి. I am taking small a capital A plus small b capital B, small c capital C, small d capital D, all are gases. I am taking this hypothetical equation. So I am taking this hypothetical equation. ఇప్పుడు దీనికి కేసీ రాయాలనుకోండి, ఎట్లా రాస్తారు? కేసీ ఈజ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C to the power C, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ D to the power D by molar concentration of A to the power A, molar concentration of B to the power B. So this is Kc. In the same manner I want to write Kp. So Kp అయితే ఎట్లా రాస్తాం? partial pressure of C to the power C, capital T to the power small c, partial pressure of D to the power D by partial pressure of A to the power A into partial pressure of B to the power B. ఇది Kp. Now I want to compare these two. రిలేషన్ చెప్పాలి రెండింటి మధ్యలో. సో ఎట్లా చెప్తామో చూడండి. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ హియర్, లిజన్ కేర్ఫుల్లీ హియర్. Kp, PC, PD, PA, PB కదా. ఈ PC ఉంది, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ C. ఈ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ C టు ది పవర్ Cని మనం ఎట్లా రాయొచ్చు అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ RT టు ది పవర్ C అని రాయొచ్చు. ఎందుకంటే P ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఇంటూ RT, ఆర్ N/V కదా ఇది. సో కాన్సన్ట్రేషన్ ఇంటూ RT టు ది పవర్ C. కాన్సన్ట్రేషన్ ఏది ఉంటే అది C ఉంది కదా.
సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ C ఇంటూ RT టు ది పవర్ స్మాల్ c. అట్లానే PD టు ది పవర్ Dని మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ D ఇంటూ RT టు ది పవర్ D రాయొచ్చు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A టు ది పవర్ A ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A టు ది పవర్ A ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ RT టు ది పవర్ A. Similarly, concentration of B to the power B is equals to partial pressure of B to the power B is equals to concentration of B into RT to the power B. ఇవి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి అవి. దెన్ వాట్ విల్ కమ్ KP ఈజ్ ఈక్వల్స్ టు PC ప్లేస్లో ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ C ఇంటూ RT టు ది పవర్ C, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇది D into RT to the power D by concentration of A into RT to the power A, concentration of B into RT to the power B. So like this we can substitute. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం కదా ఈ వాల్యూస్. నౌ చూడండి, ఇప్పుడు C to the power C, RT to the power C, D to the power D, RT to the power D. కొంచెం ఎలాబరేట్ చేసి రాద్దాం. నౌ హియర్ KP ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C to the power C into RT to the power C, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ D to the power D into RT to the power D by మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A to the power A into RT to the power A, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B టు ది పవర్ B ఇంటూ RT టు ది పవర్ B. ఇట్లా రాసుకోవచ్చు. నౌ ఇవన్నీ ఒక సైడ్కి తీద్దాం. KP ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C టు ది పవర్ C, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ D టు ది పవర్ D, RT టు ది పవర్ C ఇంటూ RT టు ది పవర్ D. సో యూ కెన్ రైట్ RT టు ది పవర్ C ప్లస్ D. RT టు ది పవర్ C, RT ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. బై A టు ది పవర్ A ఇంటూ B టు ది పవర్ B, మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేద్దాం RT టు ది పవర్ A ప్లస్ B. ఓకే, సో జస్ట్ టేక్ దిస్. వాట్ ఈస్ దిస్? C టు ది పవర్ C, D టు ది పవర్ D, A టు ది పవర్ A, B టు ది పవర్ B, KC కదా. సో యూ కెన్ రైట్ KP ఈజ్ ఈక్వల్స్ టు KC into RT to the power C plus D by RT to the power A plus B. Okay, now take this RT to the power A plus B into numerator. అది న్యూమినేటర్లోకి తీసుకొద్దాం. Now shall I am removing this. Okay, take that. So KP is equals to KC into RT to the power C plus D minus A plus B. సో ఇది ఈ C plus D ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ D, గ్యాసియస్ మోల్స్. ఇవి A plus B ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇవి C plus D టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్. సో C plus D ఏంటి ఇక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ gaseous moles of products, gaseous moles of products. A plus B ఏంటి? A plus B is total number of gaseous moles of reactants. So total number of gaseous moles of products minus total number of gaseous moles of reactant we can call as delta Ng. So that is C plus D minus A plus B ni I am taking as delta N or delta Ng. Okay, then so this equation you can write like this. Kp is equals to Kc into RT to the power delta N, RT to the power delta N. This is the relation between Kp and Kc. This is the relation between Kp and Kc. Okay, ఇప్పుడు డెల్టా N ఏంటి అంటే
ప్రొడక్ట్లో ఉన్న గ్యాసియస్ మోల్స్ మైనస్ రియాక్టెంట్స్లో ఉన్న గ్యాసియస్ మోల్స్. సో గ్యాసియస్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్. ఓన్లీ గ్యాసియస్ మోల్సే కన్సిడర్ చేయాలి. సో డోంట్ కన్సిడర్ liquids and solids. Okay, so this is the relation between Kp and Kc. Now here, when the Kp value is greater than Kc, when Kp is equals to Kc, when will be the Kp is less than Kc? See, delta n value may be దీని వాల్యూ మేబీ 0, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ఉండొచ్చు డెల్టా ఎన్ వాల్యూ. ఇఫ్ డెల్టా ఎన్ వాల్యూ ఈజ్ 0, ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, కేపీ బికమ్స్ ఈక్వల్స్ టు కేసీ. వై? ఆర్టీ టు ది పవర్ 0, ఎనీథింగ్ టు ది పవర్ 0, 1. సో ఎగ్జాంపుల్, ఇది ఏ రియాక్షన్స్లో ఎట్లా ఉంటుందంటే H2 ప్లస్ I2 గివ్స్ 2HI. H2 plus I2 gives 2HI. Here 1 plus 1, 2 moles, 2 moles. So here it is a gas, this is gas, this is gas. Delta N is equals to 2 minus 1 plus 1. 2 minus 2, that equals to 0. For this kind of reaction, Kp is equal to Kc. You can write one more equation. N2 gas plus O2 gas gives 2NO gas. For this also, delta N is equals to 0. For this kind of reactions, Kp value is exactly equal to Kc. Okay. Next, delta N negative అయితే ఎట్లా ఉంటుంది? If delta N value is negative, then if delta N is negative, if delta N is equal to negative, then what happens? Kp is equals to Kc into RT to the power negative value. So RT value is negative means generally temperature we will take, ఇక్కడ టెంపరేచర్ ఎంత తీసుకుంటాం? రూమ్ టెంపరేచర్ తీసుకుంటాం అరౌండ్ లేదా అబోవ్ రూమ్ టెంపరేచర్. ఆర్ వాల్యూ 0.0821. ఇది మినిమం, ఇది మనం 273 పైనే తీసుకుంటాం, అంటే 300 ఏదో తీసుకుంటాం. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మోర్ దెన్ 1 వస్తుంది. ఇక్కడ మోర్ దెన్ 1 టు ది పవర్ -1 -2 తీసుకున్నాం అనుకో నెగిటివ్, అప్పుడు ఏమవుద్ది? కేసీ బై ఆర్టీ వస్తుంది. అంటే కేసీని ఈ మోర్ దెన్ 1తో డివైడ్ చేస్తే కేపీ వస్తుంది. ఓకే, కేసీని మోర్ దెన్ 1తో డివైడ్ చేస్తే కేపీ వస్తుంది. అంటే కేసీ వాల్యూవే ఎక్కువ. డెల్టా ఎన్ నెగిటివ్ అయితే కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అనమాట. మళ్ళీ చెప్తాను చూడండి అర్థం కాకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీ ఈజ్ ఈక్వల్ 2 వచ్చిందమ్మా, 2 టు ది పవర్ -1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో కేసీ ఇంటూ 2 టు ది పవర్ -1. 2 టు ది పవర్ 2 ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి? 1/2. 1/2 టు ది పవర్ 1 అంటే కేసీ బై 2. కేసీని ఆఫ్ చేస్తే కేపీకి ఈక్వల్ అవుతుంది. అంటే కేసీఏ పెద్దది కదా. లేదు, ఈ ఆర్టీ వాల్యూ మనకి 3 వచ్చింది, ఇది -2 అనుకుందాం. 3 టు ది పవర్ -2 అంటే కేసీ ఇంటూ 1/3². 3² అంటే 9, అంటే కేసీ బై 9. కేసీని 9తో డివైడ్ చేస్తే మనకి కేపీ వస్తుంది. కేసీని 9తో డివైడ్ చేస్తే కేపీ వస్తుంది, అంటే కేసీఏ ఎక్కువ కదా. సో లైక్ దట్, ఇఫ్ డెల్టా ఎన్ వాల్యూ ఈజ్ నెగిటివ్, దెన్ కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీ. ఏ రియాక్షన్స్కి వస్తుంది ఇట్లా? సో విచ్ రియాక్షన్స్ గివ్స్? చూడండి ఇక్కడ N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్, N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ గివ్స్ 2NH3 గ్యాస్. ఇక్కడ చూడండి, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ మైనస్ రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ 3 + 1. సో ఇక్కడ 2 - 4 దట్ ఈక్వల్స్ టు -2. ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్. సో ఇలాంటి రియాక్షన్స్కి కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ కేస్, డెల్టా ఎన్ పాజిటివ్ అయితే ఎట్లా ఉంటుంది? సో డెల్టా ఎన్ పాజిటివ్ అయితే ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ పాజిటివ్, దెన్ కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ డెల్టా ఎన్. ఇది పాజిటివ్ వాల్యూ, అంటే కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఇట్ ఈజ్ మోర్ దెన్ 1. అండ్ హియర్ పాజిటివ్ అంటే 1 2 ఏదో రాస్తాం. అంటే వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దిస్ ఆర్టీ విత్ కేసీ, దెన్ యూ ఆర్ గెటింగ్ కేపీ.
So Kc when multiplied with more than 1, because RT value is more than 1, no? When this is multiplying with more than 1, you are getting Kp. For example, delta n is equal to 2. RT value is more than 1 అంటే 2 అనుకుందాం. 2 square అంటే 4. If you are multiplying with 4, Kc into 4 is equal to Kp. That means Kp value is more. So Kp is greater than Kc. Kp is greater than Kc. For example, here I am taking one reaction. PCl5 gas gives PCl3 gas plus Cl2 gas. Here delta n is equals to 1 plus 1 product minus 1. So here 1 will come, delta n is positive, 1 will come. So for this kind of reactions, Kp will be greater than Kc. ఇట్లా Kp Kc రిలేషన్స్ డిఫరెంట్ రియాక్షన్స్కి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చూద్దాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమేమి ఉంటాయి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఓకే, సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అవి చూద్దాం. ఓకే, నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ equilibrium constant. Characteristics or properties of equilibrium constant. Now, what are the properties of equilibrium constant, or what are the characteristics of equilibrium constant? See, the first property is equilibrium constant is calculated when the reactants and products concentrations becomes constant. అంటే A gives to B ఉందనుకోండి, ఇందులో ఈక్విలిబ్రియంకి వచ్చినాక ఏ కాన్సన్ట్రేషన్ సమ్ ఎక్స్ ఉంటుంది, బి కాన్సన్ట్రేషన్ సమ్ ఎక్స్ కానీ వై కానీ ఏదైనా ఉండొచ్చు. ఒకసారి కాన్స్టెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే once if the concentration is attained constant, then only we can calculate equilibrium constant. That is first point. Next, the second point is equilibrium constant K equilibrium not depends on initial concentration. Important point చూడండి. So not depends on initial concentration of reactants or products. Reactants కానీ products కానీ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, అండ్ వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ నాట్ డిపెండ్స్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ ది వెజల్, అండ్ ఇట్ నాట్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్. It not depends on pressure. So not depends on concentration, not depends on volume, not depends on pressure. దేని మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్, మరి ఇన్ విచ్ ఇట్ డిపెండ్స్, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ మోడ్ ఆఫ్ రియాక్షన్. అంటే రియాక్షన్ని మనం ఏ మోడ్లో రాస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మోడ్ ఆఫ్ రియాక్షన్ అండ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఆఫ్ రియాక్షన్. సో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఏముంటాయి? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్. సో వీటి మీద డిపెండ్ అవుద్ది. ఇప్పుడు ఇది చూపిస్తా మీకు మోడ్ ఆఫ్ రియాక్షన్ మీద ఎట్లా డిపెండ్ అవుద్ది అనేది. చూడండి, ఫర్ సపోజ్ A gives to B. For this the equilibrium constant K equilibrium is equals to K అనుకుందాం. ఈ రియాక్షన్ ఇప్పుడు నేను 2A gives to 2B అనో లేకపోతే B అనో రాసామనుకో, హియర్ ద A gets doubled and B gets doubled. So that's why here K equilibrium will be K square. అదేంటి సార్ K square ఎట్లా అయింది? See here, నేను చూపిస్తాను చూడండి. See here, so I am writing mode of reaction కదా.
ఫర్ దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయండి. ఏ గివ్స్ టు బి, ఏ గివ్స్ టు బి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి కేసీ రాద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, అంతే కదా. నెక్స్ట్ 2a గివ్స్ 2bకి రాయండి కేసీ. బి ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. ఏ 2 టైమ్స్ ఉంది, అంతే కదా. సో అంటే ఇప్పుడు ఇది కేసీ ఈజ్ ఈక్వల్స్ టు బి హోల్ స్క్వేర్ బై ఏ హోల్ స్క్వేర్, అంతేనా. సో బి బై ఏ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు హియర్ కేసీ, కే ఈక్విలిబ్రియం దట్ ఈక్వల్స్ టు కే అనుకుందాం. సో కే స్క్వేర్ అవుతుంది, దట్ ఈజ్ ఐ రోట్. ఫర్ సపోజ్ దీన్ని హాఫ్ ఏ, సో A2 గివ్స్ B2, 2A2 గివ్స్ 2B2 అనుకుందాం, లేదు ABA అనుకుందాం, ఏముంది. ఇప్పుడు నేను ఒక రియాక్షన్ తీసుకుంటాను చూడండి. A2 ప్లస్ B2 గివ్స్ 2AB. దిస్ ఈజ్ అనదర్ హైపోథెటికల్ రియాక్షన్, ఇది వేరే రియాక్షన్. ఇప్పుడు దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా రాస్తాం మనం, AB స్క్వేర్ బై A2 కాన్సన్ట్రేషన్ అండ్ B2 కాన్సన్ట్రేషన్ అని రాస్తాం. ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనుకో. ఇప్పుడు దీన్ని ఇట్లా రాసామనుకోండి, హాఫ్ A2 ప్లస్ హాఫ్ B2 అని రాసాం. హాఫ్ A2 అండ్ హాఫ్ B2, హాఫ్ A2 ప్లస్ హాఫ్ B2 ఈజ్ ఈక్వల్స్ టు AB. ఫర్ దిస్ రియాక్షన్ వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్? హౌ కెన్ we write equilibrium constant? Here what happened, we divided with 2. Each term I divided with 2. So when it is divided, when the equation is multiplied, then మనం ఏం చేసాం, స్క్వేర్ చేసాం. ఇఫ్ ద ఈక్వేషన్ ఈజ్ డివైడెడ్, స్క్వేర్ రూట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే k టు ది పవర్ 1/2 వస్తుంది. ఆర్ యూ కెన్ రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ k. ఎట్లా సార్, దీనికి రాయండి ఇట్లే k, దీన్ని కేసీ అనుకుందాం. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఏబి బై A2 టు ది పవర్ 1/2 అండ్ B2 టు ది పవర్ 1/2, అంతే కదా. హాఫ్ ఉంది కాబట్టి 1/2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తే ఇది వస్తుంది చూడండి, దీన్ని స్క్వేర్ రూట్ చేశారనుకోండి, దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే ఏమొస్తుంది, ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ రూట్ ఆఫ్ B2, అంతే కదా. సో అంటే ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్, కేని స్క్వేర్ రూట్ చేస్తున్నాం, దట్ ఈక్వల్ టు కేని స్క్వేర్ రూట్ చేస్తే మనకి కేసీ వస్తుంది. అంటే దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే ఇది వస్తుంది. సో మీరు ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నారో దాన్ని, దీనికి k టు ది పవర్ ఇప్పుడు 3తో డివైడ్ చేశారనుకో 1/3, క్యూబ్త్ రూట్ వస్తుంది 1/3. 4తో డివైడ్ చేస్తే 1/4, లైక్ దట్. సో ఈక్వేషన్ని డబుల్ చేస్తే, మల్టిప్లై చేస్తే, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారో దాన్ని పవర్గా రాస్తాం. ఇప్పుడు 3తో మల్టిప్లై చేశాను, 3a గివ్స్ 3b, క్యూబ్ చేస్తాం ఇక్కడ. అదే డివైడ్ చేస్తే టు ది పవర్ 1 అని పెడతాం, 1/2. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్, ఫర్ సపోజ్ ఇఫ్ ఈక్వేషన్ ఈజ్ యాడెడ్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఈక్వేషన్ యాడ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఇస్తాను, తర్వాత ఈక్వేషన్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ ఎంసెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. A2 ప్లస్ B2 గివ్స్ 2AB, KC value is 36. Then half A2 plus half B2 gives AB, KC value is equals to how much? That is the question. Now ఏం చేయాలి ఇప్పుడు? KC is equals, this KC is equal, or you can write K1 it is. Okay, here take K2, K2 is equals to హాఫ్ చేసాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ K1, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36, దట్ ఈస్ 6. సో ఫర్ దిస్ ఈక్వేషన్ ద KC వాల్యూ ఈజ్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ 6. అట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే, 2 ఆర్ మోర్ ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A గివ్స్ టు B, దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1 అనుకుందాం. నెక్స్ట్ B గివ్స్ టు C, ఫర్ దిస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ K2. నౌ ఐ వాంట్ A గివ్స్ టు C,
what is the equilibrium constant. So by adding these two we are getting this one. By adding these two we are getting this one. When the equations are adding, then you can write equilibrium constant of for this K1 into K2. So equations reaction chemical reactions యాడ్ చేస్తున్నామంటే కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఎలా తెలుస్తారు మీకు మల్టిప్లై చేయాలని? జస్ట్ సీ ఫర్ దిస్ రైట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. రైట్ ఫర్ దిస్ K2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ C బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. రైట్ ఫర్ దిస్ K కాన్సన్ట్రేషన్ ఆఫ్ C బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. బై డూయింగ్ వాట్ వే వీ విల్ గెట్ దిస్ వన్. ఈ రెండింటిని ఏం చేస్తే ఇది వస్తుంది. సో చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసి చూడండి, K1 ఇంటూ K2 అని చేసి చూడండి. B కాన్సన్ట్రేషన్ బై A కాన్సన్ట్రేషన్ ఇంటూ C కాన్సన్ట్రేషన్ బై B కాన్సన్ట్రేషన్. BB గెట్స్ క్యాన్సిల్డ్, C కాన్సన్ట్రేషన్ బై A కాన్సన్ట్రేషన్ విల్ కమ్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ K. అంటే K రావాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. So whenever the equations we are adding, then just multiply the equilibrium constants to get resultant equation equilibrium constant. Okay, ఇది మల్టిప్లై యాడ్ చేస్తే మల్టిప్లై చేయాలి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ని. ఫర్ సపోజ్ డివైడ్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే ఈక్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనుకో, ఈక్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనుకున్నాం అంటే ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. ఈక్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేయటం అంటే A gives to C, A gives to C, దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1. తర్వాత B gives to C, దీనికి K2. ఇప్పుడు నాకు కావాల్సింది A gives to Cకి కావాలి. సో ఈ రెండింటిని ఏం చేస్తే ఇది వస్తుంది చూడండి. సారీ, A gives to B, ఇది A gives to B, B gives to C. By adding this will come, no? A gives to C, సబ్స్ట్రాక్ట్ చేసామనుకో, A gives to C ఆల్రెడీ ఉంది కదా. ఎస్, ఇది కాదు. ఓకే, సో ఇది కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A gives to C K1, A gives to B K2. ఓకే, నాకు B gives to C కావాలి. ఎంత? ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తే ఇది వస్తుందో మనకు కావాలి. ఈ రెండింటిని ఏం చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ A ఉంది, ఇక్కడ A ఉంది. హియర్ C, హియర్ B ఈజ్ దేర్. B వీ హ్యావ్ టు టేక్ దిస్ సైడ్, అంటే ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ దిస్, దెన్ ద సైన్స్ విల్ చేంజ్. సో దిస్ వన్ గెట్స్ క్యాన్సిల్డ్, దిస్ మైనస్ B కమ్స్ హియర్ అండ్ C యాజ్ ఇట్ ఈస్. సో ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అది తెలియకపోతే మీకు జస్ట్ ఏం చేస్తే ఈ రెండింటిని ఇది వస్తుందో చూద్దాం. K1కి రాయండి కాన్సన్ట్రేషన్ ఆఫ్ C బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. K2కి రాయండి కాన్సన్ట్రేషన్ ఆఫ్ B బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. దీనికి రాయండి కాన్సన్ట్రేషన్ ఆఫ్ C బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఇది కావాలి మనకి, అవునా? సో ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ, K1 ఇంటూ K2 చేశారనుకోండి, ఇఫ్ యూ మల్టిప్లై దిస్, దెన్ వాట్ హ్యాపెన్స్? సి, K1 K2 చేసామనుకో అంటే ఏమొస్తుంది? C బై A ఇంటూ ఇదేంటి B బై A. సో C ఇంటూ B బై A స్క్వేర్ వస్తుంది, కాబట్టి రాదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే K1 బై K2 చేస్తా. K1 బై K2 చూడండి, K1 ఏంటి? C బై K1 A బై K2 B బై A. ఇది డినామినేటర్లో ఉంది, సో టేక్ దిస్ ఇంటూ న్యూమినేటర్. దెన్ K1 బై K2 ఈజ్ ఈక్వల్స్ టు C బై A. If you take this into numerator, then A by B will come. So A gets cancelled, C by B will come. So this is nothing but K. This is nothing but K. అంటే by dividing K2,
K1 by dividing with K2 you will get K. సో అంటే ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. వెన్ ద రియాక్షన్స్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ హియర్ వీ హ్యావ్ టు డివైడ్. రియాక్షన్ సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు డివైడ్ చేయాలి. ఓకే, సో హియర్ K ఈజ్ ఈక్వల్స్ టు K1 by K2 విల్ కమ్. ఓకే, ఫర్ సపోజ్ A plus B gives C plus D. దీనికి K ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K దట్ ఈజ్ ఈక్వల్ టు X అనుకున్నాం, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ X. దెన్ సేమ్ రియాక్షన్ C plus D gives A plus B. ఫర్ దిస్ రియాక్షన్ వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అన్నారనుకోండి. సో హియర్ రివర్స్ ద ఈక్వేషన్ ఈజ్ గెట్స్ రివర్స్డ్. రివర్స్ అయినప్పుడు 1/x చేయాలి. సో హియర్ Kc ఈజ్ ఈక్వల్స్ టు 1/k అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 1/x. వెన్ ద రియాక్షన్ ఈజ్ రివర్స్డ్ దెన్ 1/x చేయాలి. 1/k ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం ఎంత ఉందో దాన్ని 1/, చేస్తే బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అవుతుంది. రియాక్షన్ రివర్స్ చేశారు అంటే 1/x చేయాలి. ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 3 ఉందనుకో, హియర్ 1/3 విల్ కమ్ ఫర్ రివర్స్ రియాక్షన్. 5 ఉంటే 1/5 విల్ కమ్. ఆల్రెడీ 1/5 ఉంటే 5 విల్ కమ్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ మోడ్ ఆఫ్ రియాక్షన్స్. మోడ్ ఆఫ్ రియాక్షన్ని మనం చెప్పాం అంటే రియాక్షన్ రాసే మోడ్ని బట్టి ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఉంటాయన్నమాట. రైట్, ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఇంకొక వీడియోలో చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఎట్లా డిపెండ్ అవుద్ది? సిఎన్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్లా డిపెండ్ అవుద్దో చెప్పడానికి ఒక ఈక్వేషన్ ఉంది. ఫర్ సపోజ్ నేను T1 టెంపరేచర్ తీసుకుంటున్నా. ఎట్ T1 టెంపరేచర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని K1 అనుకుంటా. టెంపరేచర్ T2కి రైజ్ చేశా అంటే T2 టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ T1 అనమాట. అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K2 అనుకుంటున్నా. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా? T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అనుకుంటున్నా. T1 టెంపరేచర్ దగ్గర ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ K1. T2 టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని K2 అనుకుంటున్నా. తక్కువ ఎక్కువ అనేది తర్వాత మనకు తెలియదు. K1 K2 తగ్గిందా పెరిగిందా వీ డోంట్ నో, బట్ టెంపరేచర్ మాత్రం పెంచాం. T2 మాత్రం గ్రేటర్ దాన్ T1. ఇట్లా ఉన్నప్పుడు ఒకటి వాన్ హాఫ్ ఐసోకోర్ ఈక్వేషన్ ఒకటి ఉంది. అంటే టు గెట్ రిలేషన్ బిట్వీన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి టెంపరేచర్ రిలేషన్ చెప్పే ఈక్వేషన్ దట్ ఈజ్ log K2/K1 is equals to delta H by 2.303 into R T2 minus T1 by T1 T2. So this is the equation. కొంచెం కిందికేద్దాం. log K2/K1 is equals to delta H by 2.303 R into T2 minus T1 by T1 T2. ఓకే, సో దీన్ని ఏం లేదు, ఎల్సిఎం తీసుకున్నాం అంతే. 1/T2 మైనస్ 1/T1 మైనస్ 1/T2ని ఎల్సిఎం తీసుకుంటే ఇట్లా వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్. Now the question is K2 అంటే తెలుసు, it is equilibrium constant at temperature 2. K1 is equilibrium constant at temperature 1. What about delta H? T2 T1 is known. What about R? R is universal gas constant. It is gas constant. Next, what is delta H? Here delta H is change in heat of reaction. Change of heat of reaction or change in heat of reaction. Or you can say change in enthalpy. ఏంటి చేంజ్ ఇన్ ఎంథాల్పీ అని అంటే ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుందా అబ్జార్బ్ అవుతుందా, రిలీజ్ అయిన ఎనర్జీ కానీ అబ్జార్బ్ అయిన ఎనర్జీ కానీ చేంజ్ ఇన్ ఎంథాల్పీ లేదా చేంజ్ ఇన్, నార్మల్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో హీట్ ఆఫ్ రియాక్షన్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఆఫ్ రియాక్షన్. ఓకే, నౌ వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ పెరుగుద్దా తగ్గుద్దా? ఎందుకు అది చెప్పలేదు మనం.
So if you increase temperature, then it may increase or decrease, that is depending on the reaction. If delta H value is, అది delta H మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ delta H value is 0, అసలు ఉండదు మామూలుగా ఇట్లా తక్కువ. సో ఇఫ్ delta H value is 0, then by increasing or decreasing temperature, equilibrium constant won't change. Equilibrium constant will not change with temperature, will not change with temperature. Okay, for suppose if delta H is equals to negative, delta H నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే, సో డెల్టా హెచ్ నెగిటివ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్కి అవుతుంది. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏ ఉంది, ఇది బీగా కన్వర్ట్ అయింది. ఏకి ఎనర్జీ ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 40 కిలోజౌల్స్ ఉంది. ఇది బీగా కన్వర్ట్ అయినప్పుడు బి ఎనర్జీ 30 కిలోజౌల్సే. మరి 40 కిలోజౌల్స్ 30 కిలోజౌల్స్ అయ్యేటప్పుడు రిమైనింగ్ 10 కిలోజౌల్స్ బయటకు వచ్చేయాలి కదా, రిమైనింగ్ 10 కిలోజౌల్స్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎట్లా కనుక్కుంటారంటే, డెల్టా హెచ్ ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ ఎనర్జీ ఎంత ఉంది, రియాక్టెంట్ ఎనర్జీ ఎంత ఉంది, ప్రొడక్ట్లో నుంచి రియాక్టెంట్ తీసేస్తాం. ఇప్పుడు దీని ఎంథాల్పీని, దీని ఎనర్జీని మనం హెచ్పి అంటాం, అంటే ప్రొడక్ట్స్ ఎంథాల్పీ. దీని ఎంథాల్పీని హెచ్ఆర్ అంటాం, రియాక్టెంట్ ఎంథాల్పీ. ప్రొడక్ట్ ఎంథాల్పీలో నుంచి రియాక్టెంట్ ఎంథాల్పీ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. అంటే 30 మైనస్ 40 అని చేయాలి. అప్పుడు ఏమొస్తుంది నీకు, -10 వస్తుంది. అది నెగిటివ్. అంటే హీట్ బయటకు వచ్చేస్తుంది అంటే ప్రొడక్ట్ ఎనర్జీ తక్కువ ఉందని అర్థం, అప్పుడు నెగిటివ్ వస్తుంది. ఓకే, సో వెన్ ఎవర్ ద హీట్ రిలీజెస్ ఇన్ ద రియాక్షన్, ఫర్ దట్ వీ రైట్ డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్. డెల్టా హెచ్ నెగిటివ్ రాస్తున్నాము అంటే హీట్ రిలీజ్ అవుతుంది అని, అంటే దట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అర్థం. దట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని. సో డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్ అంటే దట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే అదే హీట్ బయటకి ఇస్తుంది. నువ్వు అప్పుడు టెంపరేచర్ రైజ్ చేస్తున్నావు, అంటే నువ్వు మళ్ళీ హీట్ దానికి ఇస్తున్నావు. సో అది నీకు ఇస్తున్నప్పుడు నువ్వు రివర్స్ ఇస్తున్నావు అంటే ఏమవుద్ది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగిపోతుంది. బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. బ్యాక్వర్డ్ జరిగితే షిఫ్ట్ అయితే, బ్యాక్ షిఫ్ట్ అయితే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏంటి, ఫార్వర్డ్ కాన్స్టెంట్ బై బ్యాక్వర్డ్ కాన్స్టెంట్. సో బ్యాక్వర్డ్ కాన్స్టెంట్ పెరిగి ఫార్వర్డ్ కాన్స్టెంట్ తగ్గింది అనుకో, దెన్ కేసీ వాల్యూ తగ్గిపోతుంది. అంటే బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిక్రీజెస్ ఇఫ్ డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్. లేదంటే ఈ ఈక్వేషన్తో చెప్తా చూడండి, డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ నెగిటివ్. ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్, log K2 by K1 ఈజ్ ఈక్వల్ నెగిటివ్ ఇంటూ దిస్ వన్. అంటే K2 by K1 ఏమొస్తుంది, నెగిటివ్. ఇప్పుడు ఇది పెరిగే కొద్దీ ఏమవుద్ది, T2 మైనస్ T1. టెంపరేచర్ పెరిగే కొద్దీ T2 మైనస్ T1 పెరుగుద్ది. ఇది పెరిగితే నెగిటివ్ వాల్యూ పెరిగినట్లే కదా. సో హియర్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఈ రెండింటి మధ్యలో రేషియో తగ్గిపోతుంది. అంటే K2 వాల్యూ తగ్గుతుంది, నెగిటివ్ వస్తుందంటే తగ్గుతుంది. పాజిటివ్ వస్తే కదా పెరిగేది. సో నెగిటివ్ వస్తుందంటే K2 by K1 తగ్గిపోతుంది. దట్ మీన్స్ ఫర్ డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్, ఇట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఫర్ దిస్ బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిక్రీజెస్. ఒకవేళ డెల్టా హెచ్ పాజిటివ్ ఉందనుకో, డెల్టా హెచ్ పాజిటివ్ మీన్స్ రియాక్టెంట్స్ ఎనర్జీ ఈజ్ లెస్, ప్రొడక్ట్ ఎనర్జీ ఈజ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోజౌల్స్ రియాక్టెంట్ ఉంది, 40 కిలోజౌల్స్ ప్రొడక్ట్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంకా తీసుకుంటే కానీ వస్తుంది. అంటే ఇది 10 కిలోజౌల్స్ బయట నుంచి తీసుకుంటే అప్పుడు ఇది వస్తుంది. అంటే అప్పుడు డెల్టా హెచ్ ఏమవ్వాలి, పాజిటివ్. ఎందుకు, 40 మైనస్ 30 అంటావు కదా, 40 మైనస్ 30 అంటాం కాబట్టి +10 వస్తుంది. అంటే ఇది ఎండోథెర్మిక్ రియాక్షన్ అవుతుంది. సో దట్ బికమ్స్ ఎండోథెర్మిక్ రియాక్షన్. సో డెల్టా హెచ్ పాజిటివ్ అయిందంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అవుతుంది. ఎండోథెర్మిక్ అంటే హీట్ అబ్జార్బింగ్ రియాక్షన్. ఇప్పుడు ఎండోథెర్మిక్ అంటే ఇది ప్లస్, ఈ వాల్యూ పెరుగుతూ ఉంటే K2 by K1 పెరుగుద్ది, అంటే K2 వాల్యూ పెరుగుతుంది. కాబట్టి బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో ఇంక్రీజెస్.
ఇది డెల్టా హెచ్ పాజిటివ్ అయితే, ఇది డెల్టా హెచ్ నెగిటివ్ అయితే, అంటే రియాక్షన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అయితే బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిక్రీజ్ అవుతుంది. రియాక్షన్ ఎండోథెర్మిక్ రియాక్షన్ అయితే బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో డిపెండ్ అయ్యేది ఏటి మీద? మోడ్ ఆఫ్ రియాక్షన్, స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ అండ్ టెంపరేచర్ మీద. డిపెండ్ అవ్వంది దేని మీద? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు, ప్రెషర్ మీద డిపెండ్ అవ్వదు, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వదు, వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ మీద. ఓకే, క్యాటలిస్ట్ మీద కూడా డిపెండ్ అవ్వదు. నువ్వు క్యాటలిస్ట్ కలిపిన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విల్ నాట్ చేంజ్. క్యాటలిస్ట్ మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏందో చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఈ అప్లికేషన్స్ అండ్ రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఇప్పటికే అరౌండ్ 45 minutes దాటిపోయింది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.